వర్కర్ మీరు, హెల్పర్ మీరు, వర్కర్ ఆమె. ఎంతమంది ఉన్నారు పిల్లలు? టోటల్ స్ట్రెంగ్త్ 30 మంది ఉంటే 8 మంది వచ్చారా? నేను అనేది ఈ స్కూల్కి వచ్చే పిల్లల అటెండెన్స్ ఎంత? టోటల్ 8 వచ్చారు. టేక్ నువ్వు 8 మంది ఉన్నారు, సరిపోయింది. మరి ఎందుకు ఆబ్సెంట్ వేసావు ముగ్గురికి? ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 4, 5. అలవాటు కోసం. వాళ్ళకి అన్నం ఎట్లా చేస్తావు? వాళ్ళ అమ్మ వాళ్ళు క్యారీలు తెస్తారు సార్, లేదంటే ఈ 3 ఒకసారి కదా. ఇక్కడ ఒక సంతకం పెట్టు. ఈ షెడ్యూల్ ఈడ పెట్టు, ఈడ 2 రాయి, అప్పుడు మళ్ళీ లాస్ట్లో సంతకం పెట్టు. నేను అనేది ఏంటంటే ఈ 2 ఇది దీని తర్వాత మార్చమంటున్నా. అర్థమైందా? ఇది దీని తర్వాత, ఈ కాలం తర్వాత మార్చు. అర్థమైందా? అది ఫస్ట్ స్పెల్, ఇది సెకండ్ స్పెల్. మీరు ఎన్నిసార్లు ఇస్తారా ఏందా అనేది పక్కన పెట్టు, కానీ మీరు సంతకాలన్నీ ఇట పెట్టకూడదు. ఎందుకంటే దేని దాన్ని డివైడ్గా ఉండాలి. అమ్మా ఎవరమ్మా వర్క్? సిడిపిఓ సూపర్వైజరు. అమ్మా ఇది చూడండి, ఎందుకంటే సంతకం పెట్టేటప్పటికి మనకు అన్నీ ఇచ్చినట్టే లెక్కాచారం. ఎన్ని రాసి పెట్టేసింది మేము సంతకాల కంటే ముందు. ఎన్ని గ్యారంటీ ఇస్తారనే ఉంది, అన్నీ ఒకసారి ఇచ్చేస్తారు కదా, కిట్ కదా ఇది. ఇప్పుడు నేనేమంటున్నానంటే అమ్మా, ఎందుకని గుడ్లు రెగ్యులర్ పాలు ఒకటేసారి ఇస్తారు కదా, పాలు రాలేదు ఇంకా? నిన్న వచ్చినాయి. బాలామృతం ఇది ఎంత కన్ఫ్యూజ్గా ఉంది అమ్మా, ఇది ఎంత ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు చూడండి, ఈ సంతకం పెడితే ఈ కూడా ఇచ్చినట్టే లెక్కాచారం. ఈ సంతకానికి విలువ ఈ కూడా ఇచ్చినట్టే, ఈడ పాలు ఇచ్చేసినట్టే. అర్థమైందా? అట్లా ఇప్పుడు గుడ్లో ఒకటి ఇస్తే గుడ్లోకి ఒకదానికి సంతకం ఉండాలా? ఏందో ఏం చెప్పాలి, ఇవన్నీ అర్థం కాని సమస్యలు. ఈ శ్రావణి అనే అమ్మాయికి ఏమి ఇవ్వను మేము, రాలేదని చెప్పేస్తాం. ఏమి ఈ బాలామృతం ఈడ ఇచ్చి ఈడ సంతకం పెట్టించుకుంటాం బాలామృతానికి. వాళ్ళు నెక్స్ట్ మంత్ ఇన్ని రాసి పెట్టుకుంటాం మేము. మేడం డివైడ్గా పెట్టియాలా? గుడ్లు ఇచ్చారు, గుడ్లకు సంతకం పెట్టించుకోండి, అదే డేట్ వేసుకోండి ఆ రోజు. అట్లా ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు జరిగేదానికి అవకాశం ఉందా లేదా, వీళ్ళు చేస్తా ఉన్నారా లేదా అనేది పక్కన పెడదాం. మనం నమ్మితేనే మోసం చేసేది, నమ్మంది ఎవరిని మోసం చేయలేం కదా. అది నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ బాలామృతం ఇచ్చి ఇక్కడ సంతకం పెట్టిస్తాం, రేపు పెట్టించేసి ఇవి రాలేదమ్మా పోయిన నెల అని చెప్తాం. నాకు వచ్చే సమస్యలు, నాకు వచ్చే కంప్లైంట్ల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. అప్పుడు రేపు నెల నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేస్తాము ఏ పేర్లతో. ఇలా ఏప్రిల్ నెలది డిఫరెంట్, ఇది వాళ్ళు చూడరు. మేము అన్నీ ఎంట్రీ చేసుకుంటాం, పాలు అన్నీ చేసుకొని మేము ఇంటికి తీసుకొని అమ్ముకుంటాం. జరిగేదానికి ఛాన్స్ ఉంది కదా, అది కంట్రోల్ చేయాలంటే మీరు గుడ్లకు ఇచ్చినప్పుడు గుడ్లకు మాత్రమే సంతకం పెట్టించుకోవాలి. ఈ కాలమ్స్ కొట్టకూడదు. నెక్స్ట్ పాలు ఇస్తావు, పాలకు సంతకం పెట్టించుకో. నెక్స్ట్ బాలామృతం ఇస్తాం, బాలామృతం సంతకం పెట్టించుకో. ఇంత వదలకుండా కొంచెం తక్కువ వదిలేసి కొంచెం మేనేజ్ చేయండి. ప్రింటెడ్ బుక్స్ ఉన్నాయండి, రాలేదా? ఇవన్నీ సరిపోయినాయా? స్టాక్ అంతా పాలు ఈరోజు వచ్చాయంట, చూసారా? అన్నీ సరిపోయా? వెరీ గుడ్. బాగా చూడాలమ్మా, బాగా చేయండి. పిల్లలకు మంచిగా చేస్తేనే మీకు బాగా మంచి జరుగుతుంది. గుడ్. వర్కర్ మీరు, హెల్పర్ మీరు, వర్కర్ ఆమె. ఎంతమంది ఉన్నారు పిల్లలు? టోటల్ స్ట్రెంగ్త్ 30 మంది ఉంటే 8 మంది వచ్చారా? నేను అనేది ఈ స్కూల్కి వచ్చే పిల్లల అటెండెన్స్ ఎంత? టోటల్ 8 వచ్చారు. టేక్ నువ్వు 8 మంది ఉన్నారు, సరిపోయింది. మరి ఎందుకు ఆబ్సెంట్ వేసావు ముగ్గురికి? ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 4, 5. అలవాటు కోసం. వాళ్ళకి అన్నం ఎట్లా చేస్తావు?
అంటే ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ వాళ్ళు క్యారీలు తెస్తారు సార్. లేదంటే మిగిలితే ఇక్కడే పెడతాం సార్. ఈ మూడు ఒకసారి కదా. ఇక్కడ ఒక సంతకం పెట్టు. ఈ షెడ్యూల్ ఈడ పెట్టు, ఈడ రెండు రాయి, అప్పుడు మళ్ళీ లాస్ట్లో సంతకం పెట్టు. నేను అనేది ఏంటంటే ఈ రెండు ఇది దీని తర్వాత మార్చమంటున్నా. అర్థమైందా? ఇది దీని తర్వాత ఈ కాలం తర్వాత మార్చు. అర్థమైందా? అది ఫస్ట్ స్పెల్, ఇది సెకండ్ స్పెల్. మీరు ఎన్నిసార్లు ఇస్తారా ఏందా అనేది పక్కన పెట్టు, కానీ మీరు సంతకాలన్నీ ఇట పెట్టకూడదు. ఎందుకంటే దేని దాన్ని డివైడ్గా ఉండాలి. అమ్మా ఎవరమ్మా వర్క్ సిడిపిఓ సూపర్వైజరు అమ్మా ఇది చూడండి. ఎందుకంటే సంతకం పెట్టేటప్పటికి మనకు అన్నీ ఇచ్చినట్టే లెక్కచారం. ఎన్ని రాసి పెట్టేసింది మీ సంతకాల కంటే ముందు. ఇవన్నీ గ్యారంటీ ఇస్తారనే ఉంది, అన్నీ ఒకసారి ఇచ్చేస్తారు కదా, కిట్ కదా ఇది. ఇప్పుడు నేనేమంటున్నానంటే అమ్మా, ఎందుకని గుడ్లు రెగ్యులర్ పాలు ఒకటేసారి ఇస్తారు కదా, పాలు రాలేదు ఇంకా? నిన్న వచ్చినాయి. బాలామృతం ఇది ఎంత కన్ఫ్యూజ్గా ఉంది అమ్మా, ఇది ఎంత ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు చూడండి, ఈ సంతకం పెడితే ఈ కూడా ఇచ్చినట్టే లెక్కచారం. ఈ సంతకానికి విలువ ఈ కూడా ఇచ్చినట్టే, ఈడ పాలు ఇచ్చేసినట్టే. అర్థమైందా? అట్లా ఇప్పుడు గుడ్లు ఒకటి ఇస్తే గుడ్లోకి ఒకదానికి సంతకం ఉండాలా? ఏందో ఏం చెప్పాలి, ఇవన్నీ అర్థం కాని సమస్య. ఈ శ్రావణి అనే అమ్మాయికి ఈ ఏమి ఇవ్వను మేము, రాలేదని చెప్పేస్తాం. ఏమి ఈ బాలామృతం ఈడ ఇచ్చి ఈడ సంతకం పెట్టించుకుంటాం బాలామృతానికి. ఈ వాళ్ళు నెక్స్ట్ మంత్ ఎన్ని రాసి పెట్టుకుంటాం మేము. మేడం డివైడ్గా పెట్టియాలా? గుడ్లు ఇచ్చారు, గుడ్లకు సంతకం పెట్టించుకోండి, అదే డేట్ వేసుకోండి. ఆ రోజు అట్లా ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు జరిగేదానికి అవకాశం ఉందా లేదా, వీళ్ళు చేస్తూ ఉన్నారా లేదా అనేది పక్కన పెడదాం. మనం నమ్మితేనే మోసం చేసేది, నమ్మంది ఎవరిని మోసం చేయలేం కదా. అది నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ బాలామృతం ఇచ్చి ఇక్కడ సంతకం పెట్టిస్తాం, రేపు పెట్టించేసి ఇవి రాలేదమ్మా పోయిన నెల అని చెప్తాం. నాకు వచ్చే సమస్యలు, నాకు వచ్చే కంప్లైంట్ల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. అప్పుడు రేపు నెల నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేస్తాము ఏ పేర్లతో. ఇలా ఏప్రిల్ నెలది డిఫరెంట్, ఇది వాళ్ళు చూడరు. మేము అన్నీ ఎంట్రీ చేసుకుంటాం, పాలు అన్నీ చేసుకొని మేము ఇంటికి తీసుకొని అమ్ముకుంటాం. జరిగేదానికి ఛాన్స్ ఉంది కదా, అది కంట్రోల్ చేయాలంటే మీరు గుడ్లకు ఇచ్చినప్పుడు గుడ్లకు మాత్రమే సంతకం పెట్టించుకోవాలి. ఈ కాలమ్స్ కొట్టకూడదు. నెక్స్ట్ పాలు ఇస్తావు, పాలకు సంతకం పెట్టించుకో. నెక్స్ట్ బాలామృతం ఇస్తాం, బాలామృతం సంతకం పెట్టించుకో. ఇంత వదలకుండా కొంచెం తక్కువ వదిలేసి కొంచెం మేనేజ్ చేయండి. ప్రింటెడ్ బుక్స్ ఉన్నాయండి, రాలేదా? ఇవన్నీ రా సరిపోయినాయా? స్టాక్ అంతా పాలు ఈరోజు వచ్చాయంట, చూసారా? అన్నీ సరిపోయా? వెరీ గుడ్. బాగా చూడాలమ్మా, బాగా చేయండి. పిల్లలకు మంచిగా చేస్తేనే మీకు బాగా మంచి జరుగుతుంది. గుడ్.